యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో మగ్గంపై నేసిన తేలియా రుమాల్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గజం అంజయ్య 2011లో దీన్ని నేశారు. భారతీయ చేనేత కళాకారుల పనితనాన్ని వివరిస్తూ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఆర్ట్ గ్యాలరీ సహా 10 దేశాల్లోని ప్రముఖ ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. తేలియా రుమాల్ అనేది సహజ రంగులు, ముడి పదార్థాలతో తయారు చేసే వస్త్రం. అందుకే ఇది వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. తేలియా చీరను తయారు చేయడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. సింగిల్ ఇక్కత్తులా కాకుండా పవర్లూమ్లో డబుల్ ఇక్కత్తుతో నేయడం వల్ల డిజైన్ కాపీ చేయడం కష్టం. నూలును నూనెతో శుద్ధి చేయడం వల్ల దీనికి ప్రత్యేకమైన మెరుపు, మృదుత్వం వస్తుంది. అందుకే దీనికి తేలియా అని పేరు వచ్చింది. వీటిని ఒకప్పుడు రుమాళ్లుగా, తలపాగాగా, తువ్వాళ్లుగా వాడగా ప్రస్తుతం ఈ కళను చీరలు, దుప్పట్టాలు, ఇతర వస్త్రాలుగా మార్చడంతో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. నాకు జాతీయ అవార్డు ఏ విధంగా వచ్చిందంటే 108 డిజైన్లు తయారు చేసిన. దీనికి 24 నెలలు తయారైంది. 24 నెలలకు 2 సంవత్సరాలకు 108 డిజైన్లు. దాన్ని కష్టపడి చేస్తే దానికి ఫలితం తగ్గింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు నాకు అవార్డు ఇచ్చిండు. ఆయన చేత మీదకింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గద గోవర్ధన, శ్రీ గద అంజయ్య గారు ఆయనే ఈ విధంగా ఉన్నారు. మా ఊళ్ళో చాలా మంది 20-30 మంది అసలు ఉన్నారు. ఈ జాతీయ అవార్డు తీసుకున్న వాళ్ళు సొంతగా మీరు అవార్డు తీసుకోవాలని లైన్లో ఉంది. దాని ప్రయత్నం చేస్తున్నా. అది మన చేతులు లేదు, చేసే ప్రయత్నం చేస్తాం. వీళ్ళందరికీ అవార్డు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మాకు ఈ తేలియా రుమాలు అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాసెస్ చేయడానికి 6 నెలలు టైం పడుతుంది. ఈ నువ్వుల నూనె, ఆందెం పొట్టు, గొర్రె ఎరువు తోటి ప్రాసెస్ 6 నెలలు చేస్తాం. పొద్దుగాల సాయంత్రం మేము మొత్తము ఇంటి కుటుంబ సభ్యులము చేస్తాము. మాకు ఈ అవార్డు పుట్టపాకకు రావడం చాలా సంతోషంగా ఉంది. టీకా, కరక్కాయ, హీరాకాస్తో ఎరుపు, నీలం, పసుపు మొదలైన రంగులను చెట్ల నుండి సహజంగా తయారు చేస్తారు. ఆముదపు పొట్టును కాల్చినప్పుడు వచ్చే బూడిదతో పాటు వృక్ష సంబంధిత రంగులను నీళ్లలో కలిపి ఆముదం లేదా నువ్వుల నూనెను చేర్చి సూర్యరశ్మితో మాత్రమే వేడైన నీటిలో కలిపి అందులో నూలును నానబెడతారు. అలా నానబెట్టిన నూలును కనీసం 20 రోజుల పాటు 2 పూటలా చేతులతో రుద్ది పిండిన తర్వాత ఆరబెడతారు. ఆరిన తర్వాత తిరిగి నీటిలో నానబెట్టి దారాల్లోకి నూనె ఇంకేలా చేస్తారు. ఆకేషియా, పటిక, కరక్కాయ వంటివన్నీ ఉపయోగిస్తారు. ఎరుపు, నీలం, పసుపు రంగులన్నీ చెట్ల ఆధారంగానే తయారవుతాయి. నూనెలు, సహజ సిద్ధ రంగులు వాడడం వల్ల తేలియా రుమాలకు ఔషధ గుణాలు అబ్బుతాయని వారు చెబుతున్నారు. 16 సంవత్సరాల వయసు నుంచే నేను ఈ ప్రొడక్షన్ లో స్టార్ట్ అయింది. అది కూడా మా ఫాదరు నుంచి నేను నేర్చుకున్న విధానం అంతా. ఇది అక్కడనే నేను ప్రొడక్షన్ చేయటము, అవన్నీ కూడా తేలియా రుమాలు ఇవన్నీ కూడా చేయటము అక్కడి నుంచి జరిగింది. నేను స్టెప్ బై స్టెప్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ తేలియా రుమాలు తయారు చేయడం జరిగింది. 108 సింబల్స్ తయారు చేయడానికి దానికి ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ తగ్గట్టుగా కనీసం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ టైం తీసుకొని నేను తయారు చేయటం జరిగింది. ఆస్ట్రేలియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా ఇంకా మిగతా దేశాల్లో ప్రదర్శించడం జరిగింది. ఆధునిక పోకడలకు తగ్గట్టుగా తేలియా రుమాళ్లు పుట్టపాకలో తయారవుతున్నాయి. పుట్టపాక తేలియా రుమాలు ముంబై, జర్మనీ, జపాన్, సింగపూర్, అమెరికా, నెదర్లాండ్, గుజరాత్, చెన్నై, సోలాపూర్, కోల్కతా, అరబ్ దేశాలకు ఎగుమతవుతుంటాయి.